ఎందుకంటే ఈరోజు నేను వాలంటీర్గా పనిచేస్తున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకరోజు నేను రేషన్ కార్డు కోసం గత ప్రభుత్వంలో వల్లే మనకి ఇది సాధ్యమైందని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే మనం మళ్ళీ కూడా జగనన్నే రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇదే విధంగా పనిచేస్తే కంటిన్యూస్గా ఉంటాం. వేదిక మీద కూర్చున్నటువంటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి గౌరవ శ్రీ అరుణ్ బాబు సార్ గారికి, అలాగే మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ మంగమ్మక్క గారికి, డిఎన్ఎల్డిఓ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు, అలాగే వాలంటీర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాలంటీర్కి సత్కారం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈరోజు మనం చూసుకుంటే పాలకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా మొదటగా ఎవరంటే గుర్తుకొచ్చేది వాలంటీర్. ఎందుకంటే మీరందరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ కూడా ఈరోజు ప్రజల్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ కూడా మీరు వాలంటీర్గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సచివాలయము, ఆర్బీకే, హెల్త్ సెంటర్ పంచాయతీ వారిగా కూడా ఏర్పాటు చేసి అక్కడ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ కూడా నేరుగా కూడా వాళ్ళ గడప వద్దకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు జగనన్న తీసుకొచ్చినటువంటి నవరత్నాలు కానివ్వండి, సంక్షేమ పథకాల భాగంలో కూడా ఈరోజు అమ్మ ఒడి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, ఎవరికైనా వైరస్ ఉందా అనేది కనుక్కోవడం, టెస్టులు చేయించడం, ఆ డేటాను మళ్ళీ ఇతను ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడం. ఆ టైంలో మాకు అనిపించింది ఏంటంటే కేవలం ఒక్కగలిగే, ఎందుకంటే మీ వ్యవస్థ లేకపోయి ఉంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది ఖచ్చితంగా. ఇంతమంది వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి చేరే పరిస్థితి మాకు ఉండేది కాదు లేకపోతే. సో ఆ రోజుల్లో పెంచడం జరిగింది గవర్నమెంట్. సో ఇక్కడ మీకు కొన్ని 2-3 విషయాలు చెప్తాను. గతంలో అంటే పెన్షన్స్ కొత్తగా మీ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం మనం ప్రతి నెల చేస్తాం. ప్రతి నెల కూడా మార్నింగ్ 4 గంటలకి 5 గంటలకు లేచి ఒకరికొకరు పోటీ పడి ముందుగా ఇచ్చేయాలని, లేకపోతే పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా అందజేయాలని ఒక జీవితో ఉత్సాహంతో వీళ్ళంతా 6 రోజుల నుంచి 20 పనిచేస్తున్నారు. మొదట్లో చూసుకుంటే అప్పటికి ఇట్లా వాలంటీర్ అనే ఒక మనిషి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని చాలా మందికి తెలియదు. ఇంతకుముందు మనం తీసుకునే పరిస్థితి తెలుస్తుంది. ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో పొద్దున్నే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నటువంటి విధానం కానీ, లేకపోతే బెడ్ మీద ఉండి కదలని అతనికి వెళ్ళి పలకరించి హ్యాండ్ ఓవర్ చేసే విధానం కానీ కొన్ని జిల్లాల్లో నేను వైజాగ్లో పనిచేశాను. కొంతమంది వాలంటీర్స్ వీళ్ళు వేరే జిల్లాలో వెళ్ళిపోయారు. ఆరోగ్య తన దగ్గర వాలంటీర్లు కొద్దిగా బండి వేసుకుని వెళ్ళి వాళ్ళు కూర్చుని వాళ్ళతో తీసుకొని వాళ్ళతో ఫోటో తీసుకొని కొన్ని చోట్ల కూర్చుని వస్తే లేకపోతే వాళ్ళకి పెద్ద కూర్చొని తర్వాత పెన్షన్స్ ఫోటోలు అప్పట్లో మన రాష్ట్రంలో కాదు నేషనల్ మీడియా కూడా చాలా అప్రిషియేట్ చేస్తుంది. అంటే మంచి ఉద్దేశం, మంచి ఆశయం ఉండబట్టి మీరు అర్థం చేస్తున్నారు. సేవ అనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. రొటీన్ పనిలాగా మీరు తీసుకోవాలి. దానికి నేను ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాను. అలాగే కోవిడ్ టైం చూసుకుంటే అది ఎంత కష్టకాలం మనకు తెలుసు. మనకు తెలిసినటువంటి చాలామంది మన మిత్రులు, బంధువులు సేవా రత్న కింద ఎంపికైనటువంటి అతిథులను ప్రార్థిస్తున్నాం. అట్లాగే బాబు